Hello viewers, welcome to New Learning Platform. Hope you are doing well and enjoying life very well. మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు ఏదైనా ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ తీసుకుని క్విక్ రివిజన్ ఇద్దాం అనుకున్నాం. అందుకే అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ చూసి క్యాష్ ఫ్లో అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని యూరోపియన్ యూనియన్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అన్ని కంట్రీస్ డే బై డే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాయి. మన ఇండియాలో కూడా ఐసిఏఐ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనే కమిటీని ఫామ్ చేసింది. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డే అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని యాడ్ చేయడం, డిలీషన్ చేయడం, ఏమన్నా కొత్తగా ఉంటే ఇంప్లిమెంట్ చేయడం చేస్తుంది. ఆ విధంగా ఇప్పటి వరకు 39 అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఏఎస్బి నోటిఫై చేసింది ఎంసీఏ పోర్టల్లో. వీక్ బై వీక్ మేము 39 అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి క్విక్ రివిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈరోజు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని మన ఇండియన్ ఎకానమీకి తగ్గట్టుగా చేంజెస్ చేసి ఏఎస్బి ఇండిఏఎస్ అనే పేరుతో తీసుకొచ్చింది. ఈ ఇండిఏఎస్ ఏప్రిల్ 2015 నుంచి వాలంటరీ బేసిస్లో ఏ కంపెనీ అయినా అప్లై చేయొచ్చు అని నోటిఫై చేసింది. ఆ తర్వాత 16-17 ఇయర్ నుంచి నెట్వర్క్ బేస్ చేసుకుని ఇయర్ బై ఇయర్ మ్యాండేటరీ చేసింది. ఎట్ ప్రజెంట్ ఆల్ ద కంపెనీస్ ఆర్ మ్యాండేటరీ టు ఫాలో ఇండియాస్. ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తే ఇండియా 7 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి చెప్తుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ స్టేట్మెంటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ ఉంటాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎంటిటీ తన యాక్టివిటీస్ నుంచి ఎంత క్యాష్ జనరేట్ చేసింది అండ్ జనరేట్ చేసిన క్యాష్ని వేటికి యూస్ చేస్తుంది అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒక ఇన్వెస్టర్ తను ఇన్వెస్ట్ చేసిన మనీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది ఎంటిటీ, తనకు మళ్ళీ తిరిగి అమౌంట్ వస్తుందా రాదా, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది కంపెనీ అని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా అసెస్ చేసుకోగలడు. ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ అంటే క్యాష్ ఆన్ హ్యాండ్ అండ్ డిమాండ్ డిపాజిట్స్. క్యాష్ ఈక్వలెంట్స్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వేర్ ద మెచ్యూరిటీ ఈజ్ లెస్ దాన్ 3 months, హైలీ లిక్విడ్ అండ్ లిటిల్ రిస్క్. అకౌంటింగ్ స్టాండర్డ్లో కాకుండా ఈ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి మనం కొత్తగా అడాప్ట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. జనరల్గా మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ని కరెంట్ లయబిలిటీగా కన్సిడర్ చేస్తాం. కానీ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తుందంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ విచ్ ఈజ్ రీపేయబుల్ ఆన్ డిమాండ్ని మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్గా కన్సిడర్ చేయాలి అని చెప్తుంది. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్గా కన్సిడర్ చేసి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ విచ్ ఈజ్ పేయబుల్ ఆన్ డిమాండ్ని మనం క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్లోంచి లెస్ చేసి చూపిస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా డిస్క్లోజ్ చేయాలని నేను చూపించాను చూడండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ని ఒక లైన్ ఐటమ్గా చూపించి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్లోనే క్యాష్ బ్యాలెన్స్లోంచి లెస్ చేసి చూపించాం. నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో టోటల్ క్యాష్ ఫ్లోస్ని మనం 3 యాక్టివిటీస్గా డివైడ్ చేసి చూపిస్తాం. ఫస్ట్ వన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీ తన నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో చేసే యాక్టివిటీస్ ద్వారా ఎంత క్యాష్ జనరేట్ చేస్తుంది అని ఆపరేటింగ్ యాక్టివిటీస్లో చూపిస్తాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మనకి ఎంత క్యాష్ వచ్చింది, పోనీ మనం ఎంత క్యాష్ పెట్టాము ఇన్వెస్ట్ చేయడానికి కానీ లాంగ్ టర్మ్ అసెట్స్లో కానీ అని ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా చూపిస్తాం. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ థర్డ్ వన్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఓనర్స్ ఈక్విటీ అండ్ బారోయింగ్స్, వీటిలో జరిగిన క్యాష్ చేంజెస్ని ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో చూపిస్తాం. సో ఇప్పుడు మనం క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది ఒక కీ ఇండికేటర్ అనమాట. ఒక ఎంటిటీ అనేది సఫిషియెంట్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేస్తుందా లేదా అని ఒక ఇన్వెస్టర్కి తెలియాలి అంటే ఫస్ట్గా అతను చూడాల్సింది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది.
ఇది చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎంటిటీ ఫ్యూచర్లో ఎంత క్యాష్ ఫ్లో జనరేట్ చేయగలదు అన్నది ఒక ఫోర్కాస్ట్ చేయొచ్చు ఏ ఇన్వెస్టర్ అయినా సరే. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి క్యాష్ ఫ్లో ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ కానీ, లేకపోతే ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ ఫీజ్, కమిషన్, రాయల్టీ కానీ, సర్వీస్ సాలరీస్ కానీ, అలాగే పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇక్కడే వస్తుంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ డీలింగ్ అండ్ ట్రేడింగ్ కాంట్రాక్ట్స్ కూడా. సో మనం ఒక క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు ఏ విధంగా చూడాలంటే, ఒక ఎంటిటీ ఏంటిది, ఎగ్జాంపుల్ ఒక ఎంటిటీ మెడిసిన్ ఇండస్ట్రీలో ఉందంటే సో సేల్ ఆఫ్ మెడిసిన్స్ ద్వారా ఎంత వస్తుంది. సో మెయిన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ఒక ఎంటిటీ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే క్యాష్ ఎక్కువ ఉండాలి. అప్పుడే ఒక ఎంటిటీ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆపరేటింగ్ బాగా ఉంటుంది అని మనం చూడొచ్చు. బట్ ఒక ఎంటిటీ అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, అప్పుడు మనం తప్పు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎంటిటీ అప్పుడే ఫామ్ అయిందంటే అప్పుడే తను క్యాపిటల్ రైజ్ చేస్తుంది, లేకపోతే అప్పుడే అసెట్స్ కొంటుంది. సో ఎక్కువ ఆ టైంలో ఏముంటుందంటే ఎక్కువ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫినాన్సింగే ఉంటుంది. అటువంటి కేసెస్లో ఎక్సెప్షన్ బేసిస్గా ఈవెన్ దో ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి క్యాష్ తక్కువ ఉన్నా సరే ఎంటిటీ పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పడం తప్పు. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చూద్దాం. దీని కింద ఏ యాక్టివిటీస్ వస్తాయంటే లైక్ పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. షార్ట్ టర్మ్ అసెట్స్కి లాంగ్ టర్మ్ అసెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, షార్ట్ టర్మ్ అసెట్స్ అంటే వితిన్ 12 monthsలో అవి రియలైజ్ అయిపోతాయి, వాటిని షార్ట్ టర్మ్ అసెట్స్ అంటారు. లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 12 months. ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ అసెట్ కొన్నాం, ఎగ్జాంపుల్ మనం ఎంటిటీ మెడిసిన్ ఇండస్ట్రీ తీసుకుంటే అందులో ఏ అసెట్స్ అయితే మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగపడతాయో అవన్నీ లాంగ్ టర్మ్ అసెట్స్ అవుతాయి. సో అవి కొన్నా అమ్మినా సరే ఇక్కడే వస్తుంది. సో ఒక ఇన్వెస్టర్ అనేవాడు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చూసినప్పుడు, ఒక సేల్ ఆఫ్ ఎసెట్ చూసినప్పుడు కింద ఖచ్చితంగా రిమార్క్స్ ఉండాలి. ఎందుకు సేల్ చేస్తున్నారు ఎసెట్, లైక్ యూస్ఫుల్ లైఫ్ అయిపోయింది ఆ ప్లాంట్కి, లేకపోతే రీప్లేస్మెంట్ చేస్తున్నారు, ఆ అసెట్ అమ్మేసి ఇంకొకటి తీసుకుంటున్నారు. ఈ రెండు కాకుండా ఇంకెందుకు అమ్ముతారు నార్మల్గా, లైక్ మన ఎంటిటీలో క్యాష్ ఫ్లోస్ లేకపోతే క్యాష్ రావడానికి అసెట్ అమ్ముతున్నారు. అలాంటప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు అమ్ముతున్నారు, వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేయొచ్చు కదా, ఎందుకు అసెట్ అమ్మేసి క్యాపిటల్ తీసుకుంటున్నారు, అదొక కరెక్ట్ సోర్స్ కాదు కదా క్యాపిటల్ రైజ్ చేయడానికి. సో ఖచ్చితంగా మనం ఒక ఐ అనేది దాని మీద వేసి ఉండాలి. నెక్స్ట్ పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ అదర్ బిజినెస్. ఎగ్జాంపుల్ మనకి మెడిసిన్ ఇండస్ట్రీ అనుకుంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ మనది, అలాగే డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కూడా మనదే అయినప్పుడు మనం రెండు హ్యాండిల్ చేయలేకపోతున్నాం. లైక్ బిజినెస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ రెండు మనకి సెట్ అవ్వట్లేదు. అప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ కనుక వేరే వాళ్ళకి అమ్మేస్తే, సో అమ్మినప్పుడు మనకి ఎంతైతే క్యాష్ ఫ్లో వస్తుందో అది కూడా ఇక్కడే వస్తుంది. అలాగే వైస్ వర్సా కూడా, లైక్ మనం కొనుక్కున్నా సరే ఇక్కడే వస్తుంది క్యాష్ ఫ్లోస్. అలాగే పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. దీని కింద షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ ఏమైనా మనం కొనినా అమ్మినా ఇక్కడే వస్తుంది, లైక్ ఇక్కడే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. సో దీనికి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ చెప్పాను కదా, లైక్ ఒక ఎసెట్ కొనినా అమ్మినా ఇక్కడ ఇన్వెస్టింగ్లోనే వస్తాయని. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ నా బిజినెసే లీజ్ బిజినెస్ అనమాట. లైక్ నేను ఎసెట్స్ కొంటాను, లీజ్కి ఇస్తాను, ఒక 10 years లీజ్కి ఇస్తాను, మళ్ళీ ఆ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ యూస్ఫుల్ లైఫ్ ఎలాగోపోతుంది కాబట్టి అమ్మేస్తాను. సో ఈ సిచ్యువేషన్లో నేను అమ్మాను కదా, నేను ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో వేయాలి అంటే తప్పు, ఇది వచ్చి ఆపరేటింగ్ యాక్టివిటీస్లోనే వేయాలి. సో ఇది ఒక ఎక్సెప్షన్ బేసిస్. అలాగే పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటే షేర్స్ కొన్నా అమ్మిన ఇక్కడ వస్తాయని చెప్పాను. దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, నా బిజినెసే షేర్ ట్రేడింగ్ అనమాట, డైలీ బేసిస్లో కొంటాను అమ్మేస్తాను. ఇలాంటి వాటికి కూడా ఇన్వెస్టింగ్లో రాదు, ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ చూద్దాం. సో ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కింద ఏమొస్తుందంటే, మన యొక్క ఫర్మ్ యొక్క ఫినాన్షియల్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంటే అలాంటి క్యాష్ ఫ్లోస్ అని ఇక్కడ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ బై ద ఓనర్. ఒక 1 lakh క్యాపిటల్ ఉంటే నేను ఒక 50,000 ఎక్స్ట్రా తెస్తుంటే ఈ 50,000 క్యాష్ ఫ్లో అనేది ఫినాన్సింగ్ కింద వస్తుంది. అలాగే వైస్ వర్సా 50,000 నేను విత్డ్రా చేసినంటే డ్రాయింగ్స్ చేసినా సరే ఇక్కడే వస్తుంది. ఒక లోన్ తెచ్చుకున్న, లోన్ రీపే చేసినా సరే ఇక్కడే వస్తుంది. దీనికి ఒక ఎక్సెప్షన్ కేసెస్ ఉంది. లైక్ బ్యాంక్స్ అనేవి వాళ్ళ బిజినెసే లోన్స్ తీసుకోవడం కదా, సో వాటికి మాత్రం వీటిని ఫినాన్సింగ్ కింద వేయకూడదు, వాటికి ఆపరేటింగ్ అవుతుంది కాబట్టి ఆపరేటింగ్ కింద వేయాలి. సో యాజ్ పర్ స్టాండర్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 2 ఫార్మాట్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఫార్మాట్, డైరెక్ట్ ఫార్మాట్. మనం 2 typesగా చూపించవచ్చు. ఇండైరెక్ట్ ఏంటంటే నెట్ P&L నెట్ ప్రాఫిట్ నుంచి డిరైవ్ అవుతారు క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్కి. దాంట్లో నాన్ క్యాష్ అడ్జస్ట్మెంట్స్ చేసి లాస్ట్కి అలా డిరైవ్ అవుతారు. అదే డైరెక్ట్ అంటే ఫ్రమ్ అకౌంటింగ్ రికార్డ్స్, లైక్ డైరెక్ట్ ఓన్లీ క్యాష్ ఇంత పే చేశారు దీనివల్ల అని చెప్పి అడ్జస్ట్మెంట్స్ లేకుండా డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి మీరు ఫామ్ చేయవచ్చు డైరెక్ట్ అనేది. మోస్ట్లీ పీపుల్ ఇండైరెక్ట్కే వెళ్తారు
బికాస్ దాని నుంచి మీరు అనాలిసిస్ బాగా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ కంటే ఇండైరెక్ట్లో నుంచి మీకు P&L నుంచే వస్తున్నాయి కాబట్టి మీకు P&Lకి క్యాష్ ఫ్లోకి లింక్ బాగా తెలుస్తుంది. సో ఇండైరెక్ట్ అనేది చాలా యూస్ఫుల్. మోస్ట్లీ పీపుల్ ఇండైరెక్ట్ యూస్ చేస్తారు. అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు గ్రాస్ బేసిస్గా రిపోర్ట్ చేయాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో. ఓన్లీ కొన్ని మాత్రం లైక్ పారా 22 అండ్ 24లో చెప్పారు, అవి నెట్ బేసిస్లో రిపోర్ట్ మీ ఇష్టం ఉంటే, కానీ మేజర్లీ అన్నీ గ్రాస్ బేసిస్లోనే చూపించాలి. నెట్ కాకుండా సో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ మేబీ రిపోర్టెడ్ ఆన్ నెట్ బేసిస్. దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఎలా అంటే ఇప్పుడు మీకు 1 lakh రిసిప్ట్ వచ్చింది, 50,000 మీరు పే చేశారు. అప్పుడు మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఓన్లీ 50,000 రిసీట్ చూపించవచ్చు అలాంటి కొన్ని ట్రాన్సాక్షన్స్కి. నార్మల్గా అయితే అన్నీ 1 lakh రిసిప్ట్గానే చూపించాలి. అవేంటంటే ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా మీరు ఒక నార్మల్ ఏజెంట్ రెంట్ కలెక్ట్ చేసుకుంటారు కస్టమర్స్ దగ్గర నుంచి, ఓనర్స్కి మీరు పే చేస్తారు. సో 1 lakh రెంట్ కలెక్ట్ చేస్తారు, మళ్ళీ అది ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి 1 lakh మీరు పే చేసేస్తారు. దానికి మీరు మధ్యలో కమిషన్ వస్తుంది. అప్పుడు ఓన్లీ మీరు కమిషన్ ఇన్కమ్, సో అది మీది కాదు. ఆ 1 lakh రిసీట్ 1 lakh పేమెంట్ మీ ఆపరేటింగ్ చూపించదు. అలాంటప్పుడు ఓన్లీ మీరు ఆ కమిషన్ ఇన్కమ్ మాత్రం చూపించవచ్చు. అలానే ప్రాఫిట్ అలాగే ఏ ట్రాన్సాక్షన్స్కి అయితే మెచ్యూరిటీస్ షార్ట్గా ఉండి అమౌంట్స్ ఎక్కువగా ఉండి, లైక్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లైక్ మ్యూచువల్ ఫండ్. మీరు రోజు క్యాష్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు రోజు మ్యూచువల్ ఫండ్ కొంటారు, వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ అవుతుందో వాళ్ళు అమ్మేస్తారు ఆ మ్యూచువల్ ఫండ్ క్యాష్ కోసం. లైక్ వాళ్ళు FDsలో పెట్టకుండా దీంట్లో పెడతారు. అప్పుడు దాన్ని కూడా మనం నెట్ బేసిస్లో రిపోర్ట్ చేయొచ్చు. అలానే మీరు ఎవరికైనా అప్పిచ్చారు, వెంటనే వాళ్ళు ఇస్తారు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కోసం. లైక్ ఒక కంపెనీ తన గ్రూప్ కంపెనీలోనే షార్ట్ టర్మ్ క్యాష్ కోసం ఉపయోగించుకుంటుంది ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి. అప్పుడు కూడా అది కూడా షార్ట్ టర్మ్, కానీ అమౌంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మెచ్యూరిటీ 3 months ఆర్ లెస్గా ఉండాలి. మినిమం 3 months కంటే ఎక్కువ ఉండకూడదు. అప్పుడు కూడా మీరు నెట్ బేసిస్లో రిపోర్ట్ చేయొచ్చు. సో ఈ స్టాండర్డ్లో మెయిన్ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ అందరు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ అనమాట. సో మనం ఫస్ట్ కేసు అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కేసులో చూద్దాం అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ పెయిడ్, డివిడెండ్ పెయిడ్ రెండు ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఎందుకంటే ఇంట్రెస్ట్ మీరు లోన్స్ అండ్ బారోయింగ్స్ మీద పే చేస్తున్నారు. ఆ లోన్స్ అండ్ బారోయింగ్స్ మీరు ఫినాన్సింగ్లో చూపిస్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా మీరు దాంట్లోనే చూపించాలి. డివిడెండ్ కూడా మీకు ఈక్విటీ వాటి మీదే వస్తుంది, పే చేస్తారు కాబట్టి అది కూడా మీరు ఫినాన్సింగ్లోనే చూపించాలి. సో రెండు పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డివిడెండ్ పెయిడ్ అనేది ఫినాన్సింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీకు ఇంట్రెస్ట్ ఏదైనా FDలో లైక్ పెట్టినా కానీ అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వల్ల డివిడెండ్ వస్తుంది. సో ఆ రెండు మీరు ఇన్వెస్టింగ్లో చూపిస్తారు కాబట్టి వాటి నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో చూపించాలి. ఇది ఫర్ అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అదే బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంట్రెస్ట్ పేడ్ అనేది ఆపరేటింగ్, ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఇది చేస్తారు కాబట్టి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కూడా వాళ్ళకి ఆపరేటింగే అవుతుంది. అండ్ డివిడెండ్ రిసీవ్డ్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది మన దాంట్లోనే, నార్మల్ కస్టమర్స్ దాంట్లోనే కాబట్టి వాళ్ళకి అది కూడా ఆపరేటింగ్ ఉంటుంది. కానీ డివిడెండ్ పేడ్ మాత్రం వాళ్ళకు కూడా ఫినాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది, బికాజ్ వాళ్ళు కూడా సో బ్యాంక్స్ ఫినాన్షియల్ స్ట్రక్చర్ కూడా వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నప్పుడే వాళ్ళు డివిడెండ్ పే చేస్తారు. వాళ్ళు అది ఫినాన్సింగ్లోనే చూపిస్తారు కాబట్టి డివిడెండ్ పేడ్ అనేది వాళ్ళ కేసులో ఫినాన్సింగ్ యాక్టివిటీనే. సో బ్యాంక్స్కి ఓన్లీ డివిడెండ్ పేడ్ అనేది ఫినాన్సింగ్ యాక్టివిటీ, మిగిలినవన్నీ ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక స్పెషల్ కేసు చూద్దాం, లైక్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ద ఫారెన్ కరెన్సీ అనమాట. అంటే ఎగ్జాంపుల్ మనది ఒక ఇండియన్ కంపెనీ, మనకి ఫారెన్లో ఒక బ్రాంచ్ ఉంది, ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి. మనం ఇప్పుడు ఆ బ్రాంచ్కి మనకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అనేది ఏ రేట్తో మనం రికార్డ్ చేయాలి అంటే, ఏ రోజైతే మనం ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజు ఎంతైతే ఎక్స్చేంజ్ రేట్ ఉందో ఆ రేట్తో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి మన యొక్క ఇండియన్ కరెన్సీలో మనం రిపోర్ట్ చేయాలి. ఇండియాస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాస్ అనేది క్లోజింగ్ రేట్ని యూజ్ చేయడానికి ప్రోహిబిట్ చేసింది అనమాట. ఓన్లీ తీసుకుంటే నువ్వు ట్రాన్సాక్షన్ రేట్ తీసుకో, లేకపోతే వెయిటెడ్ యావరేజ్ రేట్ తీసుకో, విచ్ ఈస్ నియరెస్ట్ టు ద యాక్చువల్ రేట్. ఓకే, ఇందులో ఒకటి కూడా ఉంది, లైక్ అన్రియలైజ్డ్ గెయిన్స్ కానీ అన్రియలైజ్డ్ లాసెస్ కానీ మనం క్యాష్ ఫ్లో కింద మనం రికార్డ్ చేయకూడదు. సో మీకు ఇంకా అర్థం కావాలంటే నాకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్, మనం ఒక $1 lakh అనేది మనం లోన్ ఇచ్చున్నాం మనం ఫారెన్ బ్రాంచ్కి ఇచ్చినప్పుడు, అప్పుడు మన ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందంటే 67 రూపీస్ ఉందనుకోండి. సో ఓపెనింగ్ ఎంత ఉంటుంది మనకి, 6,70,000 రూపీస్ ఉంటుంది డెటాస్ రిసీవబుల్ అని చెప్పి. క్లోజింగ్ అయినప్పుడు మనకి 70 రూపీస్ ఉందనుకోండి మన రూపీ రేట్. సో క్లోజింగ్ ఎంత ఉంటుంది, 7 lakhs ఉంటుంది. అది ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్యాష్ ఫ్లోస్లో చేంజ్ ఇన్ డెటాస్ అని చెప్పి 7 lakhs - 6,70,000, సో 30,000 అనేది క్యాష్ ఫ్లో కింద మనకు పడిపోతుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ నాట్ ద క్యాష్ ఫ్లో, ఇది జస్ట్ అన్రియలైజ్డ్ గెయిన్ మాత్రమే. సో ఈవెన్ దో మనం పైన అక్కడ 30,000 ఇన్ఫ్లో వచ్చినా సరే మనం నెట్ అడ్జస్ట్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ఓన్లీ డ్యూ టు
అన్రియలైజ్ గెయిన్ అని చెప్పి 30,000 లెస్ చేసి చూపించాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ స్టాండర్డ్లో ఇంకొక పాయింట్ ఉంది, చేంజెస్ ఇన్ ఓనర్షిప్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడీస్ అండ్ అదర్ బిజినెస్. సో మీకున్న సబ్సిడీస్లో జాయింట్ వెంచర్ అసోసియేట్లో మీరు కంట్రోల్ లైక్ ఇంక్రీజ్ చేసిన 60 నుంచి 70% వచ్చినా, లేకపోతే కంట్రోల్ తగ్గించిన 60 నుంచి 40% అయినా కొన్ని డిస్క్లోజర్స్ ఇవ్వాలి. సో ఆ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఈ చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది మీరు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో సెపరేట్గా చూపిస్తారనమాట. కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కింద మీరు కొన్ని డిస్క్లోజర్స్ ఇవ్వాలన్నమాట. ఆ డిస్క్లోజర్స్ ఏంటంటే యాజ్ పర్ ద స్టాండర్డ్, ఫస్ట్ అసలు టోటల్ కన్సిడరేషన్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్. ఆ టోటల్ కన్సిడరేషన్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్లో ఎంత ఉందన్నమాట, టోటల్లో క్యాష్ ఎంత ఉందని చెప్పి పర్సంటేజ్ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ మీరు అమ్మిన సబ్సిడీస్లో క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అని రిపోర్ట్ చేయాలి. ప్లస్ ఆ అమ్మిన సబ్సిడీస్లో అదర్ దాన్ క్యాష్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి. సో ఈ ఫోర్ అనేది ఈచ్ సబ్సిడీ వైజ్ ఆర్ ఈచ్ ఎంటిటీ మీరు అమ్మింది కొనిన వైజ్ మీరు సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో సర్టెన్ ట్రాన్సాక్షన్స్ మీకు చేంజ్ లైక్ ఫినాన్సింగ్ టు ఇన్వెస్టింగ్ చేంజ్ అవుతుంది, కానీ క్యాష్ అనేది వెళ్ళదన్నమాట. సో పర్చేజ్ ఆఫ్ ఎసెట్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ అనమాట. మీ ఈక్విటీ ఇచ్చి మీరు ఒక ఎసెట్ కొన్నారంటే అది క్యాష్ ఫ్లోస్లో రిపోర్ట్ చేయక్కర్లేదన్నమాట. సో కన్వర్షన్ ఆఫ్ డెట్ టు ఈక్విటీ, సో అలాంటివి కూడా మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ప్రెజెంట్ చేయక్కర్లేదన్నమాట. అండ్ డిస్క్లోజర్స్ అనమాట. ఈ స్టాండర్డ్ ప్రకారం మీరు డిస్క్లోజ్ ఇవ్వాలి. రికన్సిలేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఇదేంటంటే మీరు బ్యాలెన్స్ షీట్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూపించుకుంటారు ఇంత అని చెప్పి, దానికి మీరు ఈ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్లో చూపించుకున్న క్లోజింగ్ బ్యాలెన్స్కి ఇవ్వాలి. సో మీ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక రికన్సిలేషన్ ఐటమ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు బ్యాలెన్స్ షీట్లో దాని కరెంట్ లయబిలిటీస్లో చూపిస్తారు, ఇక్కడేమో మీరు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్లోంచి తగ్గిస్తారు. సో ఇంకా అలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే మీరు అది చూపించాలన్నమాట. అండ్ కాంపోనెంట్ వైజ్ లైక్ ఎఫ్డీలో ఎంత ఉంది అలా అని చెప్పి చూపించాలి. నార్మల్ బ్యాంక్ అకౌంట్ కరెంట్ అకౌంట్స్లో ఎంత ఉంది అనేది ఒక రికన్సిలేషన్ టేబుల్ మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ కొన్ని ఎఫ్డీస్ కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ కానీ మీకు లీన్ మార్కెట్గా ఉంటుంది అనమాట. మీరు దాన్ని తొందరగా లిక్విడ్ చేయలేరు సర్టెన్ టైం పీరియడ్ దాకా. సో అది కూడా మీరు ఇది నాట్ అవైలబుల్ ఫర్ యూజ్ అని చెప్పి ఒక సెపరేట్ డిస్క్లోజర్స్ ఇవ్వాలి. ఇంకేవైనా డిస్క్లోజర్స్ యూజర్స్కి ఉపయోగపడేవి ఆ ఎంటిటీకి లైక్ సెపరేట్గా తెలిస్తే అవి కూడా మీరు సెపరేట్గా డిస్క్లోజ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ యొక్క స్టాండర్డ్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మేము చెప్పే వే కానీ లేకపోతే ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలి, ఇంకో మాడ్యూల్తో చెప్పాలి అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఆన్ ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మేము IFRS 7, 9, 32 అండ్ 39 విచ్ ఈస్ ఆన్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మేము చెప్పదలుచుకున్నాము. సో విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు పర్సూ ద కెరీర్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోనే నా కెరీర్ నేను సాగిస్తున్నాను. సో మీకు లైఫ్ ఎగ్జాంపుల్స్తో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా టాపిక్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. So thank you so much for watching.